మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ఏసీబీకి చిక్కాడు. హసన్ మహమ్మద్ పల్లిలో జరిగిన ఓ చోరీ కేసులో ఎస్ఐ 50,000 డిమాండ్ చేశాడు. బాధితుల నుండి డబ్బు తీసుకుంటున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఏసీబీ అధికారులను చూడగానే ఎస్ఐ స్టేషన్ నుండి పారిపోయాడు. ఏసీబీ అధికారులు ఎస్ఐని వెంబడించి పట్టుకున్నారు. ఎస్ఐ రాజేష్ ఏసీబీకి చిక్కడంతో స్థానికులు టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. వరి కోసే మిషన్ ఉండే మిషన్ లేకపోతే మావాడు ఏం చేసిందంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చి ఉండే. ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన వచ్చి మా మీద ఇది పిటిషన్ ఇచ్చి సామాన్ విషయంలో పిటిషన్ ఇచ్చేటికల్లా మేమేం చేసినామంటే సరే మీ ఐటమ్ ఏమదో మేము ఇప్పిస్తాం 20,000 అంటే 20,000 లేకపోతే 10,000 అంటే 10,000 ఇస్తామని మేము కోరు. ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే 20,000 నిర్ణయం చేశారు. అది కాకుండా ఏం చేసినట్టే డిమాండ్ మా మీద 2 కెమెరాలు ఇప్పి 40,000 మీ చేతి మీదకి ఇవ్వని మాకు ఇట్లా డిమాండ్ చేసేటి కదా. నేనేం చెప్పినా అంటే 10,000 నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే 10,000 కొట్టిన. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండ ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సా దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి ఆ జేబులో 50. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అనంతపురం కోర్టులో హాజరుపరచగా జడ్జి తిరస్కరించారు. తాడిపత్రి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువెళ్లారు. తాడిపత్రికి చేరుకున్న వెంకటరామిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.